తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అయ్యో పెళ్లి కూతురు కనపట్టలేదు. సరికి బీసిపోయింది. అబ్బాయి అబ్బాయి ఏంటయ్యా? ఇటు ఒక పిల్ల పారిపోయి వచ్చింది, నీకేమన్నా కనపడదే? మీ అమ్మాయా? కాదు, నీ మనవరాలా? కాదయ్యా, నా పెళ్ళాము. నీ పెళ్ళాం? నీకు పెళ్ళాం కూడానా? ఇంకా పెళ్లి కాలేదు. వీరికిచ్చి పెళ్లి చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఆ పిల్ల కాస్త పారిపోయింది. మంచి పని చేసింది, వెరీ గుడ్. మంచి పని చేసింది, మంచి పని. లేకపోతే ఈ వయసులో పెళ్ళి ఏమిటయ్యా, పళ్ళు ఉడిపోయి. అన్నావు, నువ్వు ఆ మాట అన్నావు. ఈ రోజుల్లో ఈ కుర్రాళ్ళందరికీ ఇదే రోగం. ఏది నాతో పాటు ఒక చేరు బియ్యం తినుడి, సంగతి ఏదో తెలుస్తుంది. మేము తినేవి బియ్యం కదండి, అన్నం తాతయ్య, అన్నం. తాతయ్య నా కూతురు కొడుకువే, కొడుకు కొడుకువే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం రండి. పడుచోడు బయలుదేడు, పడుచోడు. ఎవరది? వరుదనా లేక కామని పిశాచా? ఆడమనిషే. ఆ సింగారం అంతా చూస్తే ఎవడో ప్రియుడు కోసం వచ్చినట్టుంది. వీడెవడు? చేతిలో డబ్బా వీడును. ఆ డొక్కు కారు డ్రైవర్లా ఉన్నాడు. నేను డిక్కీలో నుంచి దిగడం చూశాడేమో. ఇది ప్రేమతత్వం అయితే మగాడు గంట ముందు వచ్చి పడుండాలి. చుట్టుపక్కల ఎక్కడ మగపురుగే కనబడదు. బహుశా ఆ మగధీరుడెవడో మోసం చేసి ఉంటాడు. వీడికేదో దురుద్దేశం ఉండాలి, లేకపోతే ఎందుకు ఇలా నా వైపే చూస్తున్నాడు? ఎందుకైనా మంచిది, కాస్త దగ్గరికి వెళ్ళి చూద్దాం. అమ్మయ్యో, ఇటే వస్తున్నాడు. ఈ మొగాళ్ళకిదే తెగులు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు, అదే పనిగా వెంటబడతారు. ఈ పిల్ల ఆ పిల్లే పెళ్లిపేట్ల మించి తప్పించుకొచ్చిందన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చిందబ్బా? ముసలాడికిచ్చి కట్టబెడితే ఏం చేస్తుంది? చావాలనే వచ్చుంటుంది. చే వెధవ బతుకు. చావాలనుకున్న అడ్డేనా నాకు? నేను అడ్డుగా ఉన్నాననుకుంటుందేమో. నా దారి నేను పోయినట్టు నాటకం ఆడతాను. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఏమండి ఆగండి, ఆగండి, మిమ్మల్ని. ఏమండి ఏమండి, ఏమిటా పని? లేదండి, ఏం లేదు. లేదంటే ఎలా? మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి? ఆత్మహత్య లేదండి. చూడండి, మీకు చావంటే అనుభవం లేదనుకుంటాను. అందులో నీటిలో పడి చావడం. నీటిలో మొసలు ఉంటాయి, మీకు తెలుసా? అవి కరకరా కరకరా నవిలి మింగుతాయి. అమ్మ బాబాయ్, మొసళ్ళే ఈ నీటిలో ఉంటాయండి? ఉండవనే అనుకుందాం. మీరు చచ్చేలోగా ఎవడన్నా చూసి బయటికి లేకపోతే బ్రతికిపోతారు. చావాలనుకుని చావకుండా బ్రతికినందుకు పోలీసులు కేసు పెడతారు. కేసా? అమ్మయ్యో. బ్రతుకుంటే ఊరికి వస్తుందో ప్రభుత్వం శిక్ష వేస్తుంది, జైలుకి పంపిస్తుంది. పోనీ మీ మటుకు మీరు అనుభవిస్తారనుకుంటే మధ్య నా పీకమేకి వస్తుంది. నీకా? అవును, ఆత్మహత్యా ప్రయత్నానికి సాయపడ్డానని మధ్య నన్ను జైలు కుక్కుతారు. చూసారా చావు అంటే ఎంత చావో? నా మూలాన మీకు కూడానా? ఇవేమీ నాకు తెలియవండి. తెలియకపోతే నాలాంటి వాడిని అడిగి తెలుసుకోవాలి. అది సరే, మీరు ఇంతకీ ఎందుకు చావదలుచుకున్నారో కాస్త టూకీగా చెప్తారు. బ్రతికుండడం అనవసరం అనిపించింది. అనిపిస్తే చావడమేనా? బ్రతకడం చావడం ఈ రెండు పనులు మనిషికి ఎన్ని లేవు.
అది సరే మీ వాళ్ళు ఎవరు లేరా అండి? అంత అదృష్టం కూడానా? చిన్ననాడే అమ్మ నాన్న పోయారు. మేనమామ ఇంట్లో పెరిగాను. ఎంతకాలం వాళ్ళు మాత్రం భరిస్తారు ఈ బరువు? ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని 60 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వాళ్ళెవరండి అనుకోవడానికి? అయినా ఈ పెళ్లి నాకొద్దు, నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పే కాలేజీ మీకు ఎందుకు లేదంటాను. ముందుగా నాకు తెలియదండి. దేవుడి దర్శనానికని తిరుపతి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి మీ ఉరితాడు తయారు చేశారని. అందుకని అవదలుచుకున్నారా? సుఖంగా బ్రతకలేనప్పుడు తొందరగా చావడమే మంచిది కదండి. చచ్చా, ఏమిటండి మెట్ట వేదాంతం? చూడండి, నాతో రండి, మీకు ఎవరు పెళ్లి చేస్తారో చూస్తాను. వద్దండి, నన్ను కాపాడిపోయి మీరు కూడా ఆపదలో పడతారు. ఈ పాటికి వారు పోలీసు రిపోర్ట్ ఇచ్చింటారు. పోలీసు రిపోర్టే గట్టి చిక్కి వచ్చింది. చూడండి, మనం ఇక్కడి నుంచి మకా వచ్చేస్తే దారిలో ఎవరైనా పట్టుకుంటే? ఎవరండి పట్టుకునేది? మనకి విమానం లాంటి కారు ఉంది. తెల్లవారేసరికి మిమ్మల్ని సప్త సముద్రాలు దాటించి నరుడి కంట పడకుండా ఉంటి సమం మేళ దాచేస్తాం. ఇంకేం భయం లేదు. పదండి. ఆలోచిస్తూ కూర్చుంటే పోలీసులు వస్తారండి. రండి. రండి. నేను డిక్కిలో నుంచి దిగడం చూశాడేమో. ఇది ప్రేమ తతంగం అయితే మగాడు గంట ముందు వచ్చి పడుండాలి. చుట్టుపక్కల ఎక్కడ మగ పురుగే కనబడదు. బహుశా ఆ మగధీరుడెవడో మోసం చేసి ఉంటాడు. వీడికేదో దురుద్దేశం ఉండాలి. లేకపోతే ఎందుకు ఇలా నా వైపే చూస్తున్నాడు? ఎందుకైనా మంచిది, కాస్త దగ్గరికి వెళ్ళి చూద్దాం. అమ్మయ్యో, ఇటే వస్తున్నాడు. ఈ మొగాళ్ళకి ఇదే తెగులు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు అదే పనిగా వెంటబడతారు. ఈ పిల్ల ఆ పిల్లే పెళ్లి పీటల మించి తప్పించుకొచ్చిందన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చిందబ్బా? ముసలాడికిచ్చి కట్టబెడితే ఏం చేస్తుంది? చావాలనే వచ్చుంటుంది. చే వెధవ బతుకు. చావాలనుకున్న అడ్డేనా నాకు? నేను అడ్డుగా ఉన్నాననుకుంటుందేమో. నా దారి నేను పోయినట్టు నాటకం ఆడతాను. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఏమండి ఆగండి, ఆగండి, మిమ్మల్ని. ఏమండి ఏమండి, ఏమిటా పని? లేదండి, ఏం లేదు. లేదంటే ఎలా? మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి? ఆత్మహత్య లేదండి. చూడండి, మీకు చావంటే అనుభవం లేదనుకుంటాను. అందులో నీటిలో పడి చావడం. నీటిలో మొసలు ఉంటాయి, మీకు తెలుసా? అవి కరకరా కరకరా నవిలి మింగుతాయి. అమ్మ బాబాయ్, ముసళ్ళే ఈ నీటిలో ఉంటాయండి? ఉండవని అనుకుందాం. మీరు చచ్చేలోగా ఎవడన్నా చూసి బయటికి లేకపోతే బ్రతికిపోతారు. చావాలనుకుని చావకుండా బ్రతినందుకు పోలీసులు కేసు పెడతారు. కేసా? ఆ. అమ్మయ్యో. బ్రతుకుంటే ఊరికి అవుతుందో ప్రభుత్వం శిక్ష వేస్తుంది, జైలుకి పంపిస్తుంది. పోనీ మీ మటుకు మీరు అనుభవిస్తారనుకుంటే మధ్య నా పీకమేకి వస్తుంది. నీకా? అవును, ఆత్మహత్యా ప్రయత్నానికి సాయపడ్డానని మధ్య నన్ను జైలు కుక్కుతారు. చూసారా చావు అంటే ఎంత చావో? నా మూలాన మీకు కూడానా? ఇవేమీ నాకు తెలియవండి. తెలియకపోతే నాలాంటి వాడిని అడిగి తెలుసుకోవాలి. అది సరే, మీరు ఇంతకీ ఎందుకు చావదలుచుకున్నారో కాస్త టూకీగా చెప్తారు? బ్రతికుండడం అనవసరం అనిపించింది. అనిపిస్తే చావడమేనా? బ్రతకడం చావడం ఈ రెండు పనులు మనిషికి ఎన్ని లేవు. అది సరే, మీ వాళ్ళు ఎవరు లేరా అండి? అంత అదృష్టం కూడానా? చిన్ననాడే అమ్మ నాన్న పోయారు. మేనమామ ఇంట్లో పెరిగాను. ఎంతకాలం వాళ్ళు మాత్రం భరిస్తారు ఈ బరువు? ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని 60 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వాళ్ళెవరండి అనుకోవడానికి? అయినా ఈ పెళ్లి నాకొద్దు, నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పే కాలేజీ మీకు ఎందుకు లేదంటాను. ముందుగా నాకు తెలియదండి. దేవుడి దర్శనానికని తిరుపతి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి మీ ఉరితాడు తయారు చేశారని. అందుకని అవదలుచుకున్నారా? సుఖంగా బ్రతకలేనప్పుడు తొందరగా చావడమే మంచిది కదండి. చచ్చా, ఏమిటండి మెట్ట వేదాంతం? చూడండి, నాతో రండి, మీకు ఎవరు పెళ్లి చేస్తారో చూస్తాను. వద్దండి, నన్ను కాపాడిపోయి మీరు కూడా ఆపదలో పడతారు. ఈ పాటికి వారు పోలీసు రిపోర్ట్ ఇచ్చింటారు. పోలీసు రిపోర్టే గట్టి చిక్కి వచ్చింది. చూడండి, మనం ఇక్కడి నుంచి మకా వచ్చేస్తే దారిలో ఎవరైనా పట్టుకుంటే? ఎవరండి పట్టుకునేది? మనకి విమానం లాంటి కారు ఉంది. తెల్లవారేసరికి మిమ్మల్ని సప్త సముద్రాలు దాటించి నరుడి కంట పడకుండా ఉంటి సమం మేళ దాచేస్తాం. మీకేం భయం లేదు. పదండి. ఆలోచిస్తూ కూర్చుంటే పోలీసులు వస్తారండి. రండి. రండి.
తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం పరవశమై పాడే నా హృదయం తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం కలకలలాడెను వసంతవనము మై మరపించెను మలయానిలము కలకలలాడెను వసంతవనము మై మరపించెను మలయానిలము తీయని ఊహల ఊయలలోగి తేలే మానసము ఏమో తెలియని ఆనందం. ఏమిటలా చూస్తున్నారు? ఏం లేదు, నేను కలవరిస్తున్నానా లేక కలే నన్ను వరిస్తోందా అని. నేను కళా కాదు కల్లా కాదు, సజీవంగా మీ సమక్షంలో నిల్చున్న మామూలు మనిషిని. అరే మీరు నిలబడ్డారా? రండి రండి కూర్చోండి. ఈ కాఫీ టిఫిన్ ఇక్కడ ఎవరి కోసం తపస్సు చేస్తున్నాయండి? మీకోసమే. కానివ్వండి. వద్దండి, నేను ఇప్పుడే తీసుకుని వచ్చాను. కాస్త సాయం పట్టండి. నో థ్యాంక్స్. పోనీ భారం పంచుకుందాం. టిఫిన్ మీరు, కాఫీ నేను. టిఫిన్ మీరు, కాఫీ నేను. సరే అలాగే కానివ్వండి. చూశారు, కాఫీలో గొప్ప వేదాంత రహస్యం ఉందండి. అదేమిటండి? జీవితంలో చేదు తీపి కలిసి ఉంటాయనే ఘన సత్యాన్ని కాఫీ ఎంతో ఘాటుగా పోషిస్తుంది. భలేవారండి మీరు. క్షమించండి, ఇప్పుడే వస్తాను. శ్రీ శేఖర్ గారికి ఈరోజే మా ఊరు వెళ్తున్నాం చెబుదామని వచ్చాను. ఎందుచేతనో వెళ్తున్నానన్నమాట చెప్పలేక ఈ ఉత్తరం వ్రాసిచ్చాను. వేరే విధంగా తలచవద్దు. మే 7వ తేదీ నా పుట్టినరోజు పండుగ. తప్పక రావాలి. ఎదురు చూస్తుంటాను. సరోజ. చెక్కుల మీద చెయ్యి చేతి చిన్నదాన నీవు చింతపోదు ఎందుకే ఇంతలోన నీ చిక్కులన్నీ తీరిపోయే చిటికలోన చేసిన మేలు మరువలేను చిన్నవాడ నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నె కాడ నా జీవితమే మారిపోయే నేటి తోడ ఆడదాని బ్రతుకంటే తీగ వంటిది బాగా నీరు పోసి పెంచకుంటే సాగనంటది ఆడదాని బ్రతుకంటే తీగ వంటిది మగతోడు ఉంటేనే జోరుగుంటది అది 3 పూలు 6 కాయలవుతుంటది చెట్ల మీద చెయ్యి చేసి చిన్నదాన నీవు చింతపోదు ఎందుకే ఇంతలోన నీ చిక్కులన్నీ తీరిపోయే చిటికలోన చదువు సంధ్యాలే నీ చవటనుగానోయ్ నీ చాతుర్యమంతానే కనిపెడితినోయ్ చదువు సంధ్యాలే నీ చవటనుగానోయ్ మగవారి నాటకాలు వినియుంటినోయ్ వారి మోజులెంత బూటకాలో తెలుసుకుంటినోయ్
ఒంటిగానే బ్రతుకంతా కడుపుకొందువా అబ్బదంట జోలి లేకుండా జరుపుకొందువా ఒంటిగానే బ్రతుకంతా నడుపుకొందువా లోకులంటే కాకులని మర్చిపోదువా ఈ లోకమంటే లెక్కలేక ఎగిరిపోదువా చెక్కి మీద చెయ్యి చేసి చిన్నదానా నీవు చింతపోదు ఎందుకే ఇంతలోన నీ చిక్కులన్నీ తీరిపోయే చిటికలోన మూకదంపు నీతులన్నీ ఆలకిస్తినోయ్ నీ ఊహలోని కిటుకంతా విప్పి చూస్తినోయ్ మూకదంపు నీతులన్నీ ఆలకిస్తినోయ్ సూటిపోటి మాటలన్నీ కట్టి పెట్టవోయ్ ఇంకా చాటుమాటు చూపులన్నీ దాచిపెట్టవోయ్ చేసిన మేలో మరువలేను చిన్నవాడ నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నె కాడ నా జీవితమే మారిపోయే నేటి తోడ ఏ 9:38 ఎట్రా ఆ పారిపోయిన అమ్మాయి కారులో వస్తే చచ్చినట్టు ఈ దారినే వచ్చి తీరాలి. కాలినడకనైతే అక్కడ మన 456 ఉండనే ఉన్నాడు. ఇక ఎలా పోతుందంటావు? అంతే బాబాయ్. బాబాయ్ అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? డ్యూటీలో ఉండగా సార్ అనాలి. బంధుత్వానికి ఉద్యోగానికి సంబంధం లేదని చెప్పలా? జాగ్రత్త. సరే సార్. చూడు ఇక ఇప్పుడు సార్ అని చెప్పి శాల్యూట్ కొట్టి ఏం చెప్పాలో చెప్పు. సార్ ఆ రిపోర్ట్ చేసిన వాళ్ళను ఒక వివరం అడగటం మర్చిపోయాం సార్. ఏమిటది? ఆ అమ్మాయికి జుట్టు ఉందా లేదా అని. ఉందిరా ఉంది, కావాలంటే ఫోటో చూడు. ఇది ఎప్పుడు పట్టున్నా సార్? మొక్కుబడికని తీసుకొచ్చి ఇక్కడ గుండు చేయిస్తేనో మనకి బాధ్యత లేదు, జుట్టు ఉంటేనే పట్టుకోవాలి, అది రూల్. బాబాయ్ బాబాయ్ మళ్ళీ బాబాయ్ అంటావు. అదిగో కారు అందులో ఉండాలి, ఉంటుంది, ఉండి తీరాలి. ఆపు, వెళ్ళు. బాబాయ్ మళ్ళీ బాబాయ్ అంటావు. ఇద్దరు మగాళ్లే, ఆడోళ్ళు లేరు. ఎవరండి మీరు? వీరు శ్రీ 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 చంద్రమండలం యువరాజా వారు. అరే చంద్రమండలం అదేనయ్యా, ఉదగమండలం పక్కన లేదు. ఓహో, అది మనం వారి కారు గారి డ్రైవర్ గారు. అయితే మీరు వెళ్ళొచ్చు. సైకిల్ సైకిల్ పోయాడురా, పోయాడు. ఎవరా అది? మన కైలాసం పోయాడురా. ఎక్కడికి రా? మనకి టోకరా ఇచ్చి కారుతో పాటు పరారయ్యాడు. మన కోసమని ఓ చీటీ రాసి అక్కడ మైలురాయి గంటించాడు. చదువుతాను నేను. మిత్రులారా, మనకు ఒక అత్యవసర రాసకార్యం తగిలింది, వెళ్తున్నాం. మళ్ళీ కలుసుకునేదాకా బై బై కైలాసం. ఏమిటబ్బా వీడికి అంతరాచకార్యం? అదేరా అసలు తెలిసి చావడం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమిటండి అదంతా? అబ్బే ఏం లేదండి, ఉన్నది ఒక్క గది, ఇద్దరు మనుషులు, అందులో ఒకటి ఆడ ఒకటి మగ. మనలో మనకు పట్టింపు లేకపోయినా లోకం అంటూ ఉంది కదండి, అందుకని అడ్డుగట్టి పార్టీషన్ చేస్తుంది. సారీ. కూర్చో కూర్చో. మీరు ఇలా మంచం పడుకోండి, పర్వాలేదు, నాకుంది మంచం, ఇదిగో చూడండి. పడుకోండి. ఏమండి? ఓ నాకు ఉందండి, తలరా చూడండి, అలవాటే. పడు. ఏమండి ఇంకా నిద్రపోలే? ప్రొద్దున్న నుంచి మన విమానంలో ప్రయాణం, అసలే మీ మనసు చిక్కగా ఉంది. హాయిగా పడుకోండి, నిద్రపోయి లేస్తే సగం భారం తగ్గుతుంది. సరే. ఏమండి మీకు లైట్ ఉండాలా? ఏం లేదు, లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు, అందుకని. అయితే ఆఫ్ చేసేయండి. థ్యాంక్స్.
ఏం లేదండి, తలగడ పడిపోయింది. మీరు పడుకోండి. ఏమండి, మీరు పడుకోండి. తలుపు వేసే ఉందే. ఏమండి, ఏమండి, బయట వైపు వేసి ఉందే. అరే ఏది, ఏమైపోయినట్టు? ఏదో అమ్మాయి కూడా అనుకున్నాను, గడిచి పిల్లే. ఏమండి, మిమ్మల్ని. ఏమండి, ఏమండి, మిమ్మల్నే. కొంచెం లేవండి. తెల్లవారు గట్లే లేచి ఇల్లు దిద్దుకోవాల్సిన ఆడవాళ్ళు ఇంత ఆలస్యంగా లేస్తే ఎలా చెప్పండి? కొంచెం తలుపు తీయండి. ఏమండి, బెడ్ కాఫీ తీసుకుంటారా? ఏం అలవాట్లేదా? పోలేండి, తొందరగా మొహం కడగండి. ఇదిగో పేస్ట్, బ్రష్ లేదు, వేలుతో కానివ్వండి. ఈ పూటకి ఎలా సర్దుకోండి. కొత్త కాపురం కదండి, సాయంత్రానికి అన్నీ ఏర్పాటు చేసుకుందాం. ఏం ఆకలిస్తుందా? అవును మరి, నిన్న రోజంతా భోంచలేదుగా. తొందరగా లేవండి, టిఫిన్ తీసుకుందాం. ఇడ్లీ సాంబార్, పూరి పొటాటో, పెసరట్ ఉప్మా, మీకు ఏం కావాలా రెడీ. కొంచెం అమృతాంజనం ఉందండి. అమృతాజనమా? అదెందుకండి? తల భారంగా ఉందండి. భారంగానా? అదేమిటి ఉడికిపోతున్నారు? అరే మునుగుతున్నారే, చాలా జ్వరమా? ఏది కాలిపోతుంది, జ్వరమే. బయట ఏనుగంత దోమలు ఉన్నాయి, జ్వరం దూరదు మరి. లేవండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇది వేసుకోండి, వేసుకోండి. అంటే పెద్ద జ్వరం ఏం లేదు, మందు రాసిస్తాను తీసుకోండి, 2 రోజుల్లో తగ్గిపోతుంది. మీ అడ్రస్ ఇచ్చి వాళ్ళండి, రేపు నేనే వచ్చి చూస్తాను. డాక్టర్ గారు, చిన్న మనవి, దయచేసి ఇన్పేషెంట్ గా చేర్చుకోండి. అంత సీరియస్ ఏం లేదే. అబ్బే అందుకాదండి నేను మనం చేసేది. అన్నయ్య, సారీ అన్నయ్య, నువ్వేమో నా బర్త్డే ఏర్పాట్లు ఏమీ పట్టించుకో. పోనీ నీ ఫ్రెండ్స్ కి ఇన్విటేషన్స్ పంపించు. సరోజ ఎవరు? మీనాక్ష. అన్నయ్య, నా క్లాస్మేట్. ఏం మీ నైట్ వచ్చావు? ఏమిటి చూస్తే? సింపుల్ ఫీవర్. అబ్బే ఎవరేమో సింపుల్ అండి, లోపల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎవరే? మీ వారా? నాతో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు కదా? అబ్బే అలాంటి సంబంధాలు ఏమి లేవండి, జస్ట్ ఫ్రెండ్, అంటే హితాభిలాష్. అదేమిటండో, ఇంతవరకు నేను మీ భార్యనే అనుకుంటున్నా. అందరూ అలా అనుకుంటారండి, అదేమిటి చిత్రం. అసలు కథ ఏమిటంటే, ఈ అమ్మాయిని 60 ఏళ్ల ముసలాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు వాళ్ళు. మామూలు ప్రకారంగా ఈ అమ్మాయి పారిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుండగా మనం చక్రం అడ్డు వేసి ఆపి కాపాడి రక్షించాం. చిచ్చి, ఆత్మహత్య చేసుకోవచ్చా? నీకేం కర్మ. ఏం చేయను సరోజ, నిలువ నీడలేదు, నా అనేవాళ్ళు లేరు. ఎందుకు మీనా ఈ బంధువులు? పెడితే తింటారు, లేకపోతే తిడతారు. కష్ట సుఖాల్లో ఆదుకునే వాళ్ళు స్నేహితులే. నీకేం పర్వాలేదు, నాతో ఉందిగాందా. పద, ఇంటికి వెళ్దాం. ఏమండి, మీ మేలు ఈ జన్మలో మరవలేను. వెళ్ళేస్తాను. మంచిది, వెళ్ళండి. వారింట్లో ఉంటే మీకు ఏ లోటు రాదు. చూడండి, ఆరువేటు పడుకుంటే జ్వరం ఎక్కువ అవుతుందేమో, కాస్త వద్దని చెప్పండి. ఏమంటారు డాక్టర్ గారు? చూడండి, పోలీసులు చూస్తే భయపడి పారిపోతుందేమో, కాస్త కనిపెట్టి ఉండండి. అలాగే. చూడండి చూడండి, మేము బయటికి వెళ్ళే వరకు కొంచెం మాట్లాడకుండా కూర్చుంటారా? చూడండి. చూస్తూనే ఉన్నానయ్యా. వస్తానండి. అబ్బా, బ్రహ్మాండంగా పార్టీ ఇస్తావా లేకపోతే పచ్చడి మెతులు పెడతావా? చెప్తానండి. ఏమిటి మీనా? చడగోపం గారికి చాలా సీరియస్ గా ఉందట, వెంటనే మిమ్మల్ని రమ్మంటున్నారు. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి, ఎవరి పని వాళ్ళు చూసుకోవడం మంచి పని. నేను వెళ్ళొస్తాను రా, నాకు పని ఉంది. నీకేమిట్రో అంత అర్జెంట్ పని? ఎవరికి అడ్డు లేకుండా ఉండడమే నా పని. వెళ్ళు, నాకు తెలుసులే. భలేవారండి, అలాగా తమలపాకులు చిల్చడం. ఇంత సున్నమే, నోరు పొక్కదు. నాకు అలవాట్లేదు చూడండి. అవును పాపం, ఎవరన్నా చీల్చిస్తే వేసుకునే అలవాటే ఎక్కువేమో. అబ్బే అది లేదు, ఇలాగే ఎక్కువ సున్నం రాసుకోవడం, నోరు పొక్కడం, ఎందుకు వచ్చిన గొడవ లేని ఆకు ఒక్క లేని ఆ బీడాలు నవలడం.
చూడండి, బాగా పండిందా? భలేగా పండిందండి. పెదవులంత బాగా పండితే ఏమిటో చెప్పండి. ఏం లేదు. చెప్పాలి. పెదవులంత బాగా పండితే పెళ్ళాం మీద చాలా ప్రేమ అంటారు. బ్రతికించారు. పెళ్ళాం మీదే కదా. అయితే మీకు పెళ్ళయిందన్నమాట. అదేమిటి? పెళ్లికాందే తాంబూలం వేసుకోకూడదని పెద్దలు అంటారుగా. ఓ అదే. పెళ్ళంటే మీ అభిప్రాయం? మీ అభిప్రాయం? పెళ్ళంటే ఒట్టి తాళి కట్టడం కాదు, మనసులు కలవాలి అంటాను. మనసులు కలవకపోతే తాళి తీసి అవతల పారేయచ్చంటారా? అని ఖచ్చితంగా అనలేను, కానీ మనసు చంచలమైంది. కలవటం విడిపోవటం క్షణక్షణానికి జరగచ్చు. అందుచేత నేను తాలిబొట్టునే పవిత్రంగా భావిస్తాను. అవునవును. ఇంతకీ మీకు పెళ్ళైనట్టా కానట్టా? చూడండి, తాంబూలం జీర్ణశక్తికి మంచిదంటారు. నిజమే సుమండి. ఎక్కువగా తిన్నప్పుడు ఒక్కాకు వేసుకుంటే అరగంటలో తేలికైపోతుంది. సరోజా, ఇలా ఒకసారి రామ్మా. ఇప్పుడే వస్తా. ఏమొదినా? ఎందుకు అక్కడ కూర్చోవడం సరోజా? పొద్దుపోయింది, భోజనానికి రా. అమ్మా నాన్న రాని. వాళ్ళెక్కడొస్తారు? కురుక్షేత్రం నాటకానికి వెళ్ళారు. 600 పద్యాలు అవి. తెల్లారుతుంది. అయితే ఇంద్రే, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారేమండి? కారణం తెలుసుకోవచ్చా? ఏమో, నాకే తెలియదు. తెలియని ఆనందం వెనుక తీయని కారణం ఏదో ఉంటుంది. కాదు, కారణం తెలియని ఆనందమే తీయగా ఉంటుంది. అది నిజమే. ఏమండి, దయచేసి ఆండీలు మానేస్తారు? ఏ? మీరు అలా పిలవటం నాకెందుకో బాగుండదు. ఓహో, మరి ఏమని పిలవమంటారండి? అదిగో మళ్ళీ సరోజా అని పిలవండి. ఆ మాత్రం చనువు తీసుకోవడం మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం కాదు, ఆనందం. సరోజ, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు నీకేమైనా పనిందా? ఏమీ లేదు. ఉన్నా మీరు మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. ఎందుచేత? వెన్నెల్లో కూర్చోవాలి ఎందుకు అనిపిస్తుంది? సరే, అయితే పైకి వెళ్ళి వెన్నెలోనే కూర్చున్నా పదండి. లేదు లేదు. ఏమండి, వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయడం? మనకు పర్వాలేదు, మనం తోటలో ఉన్నాం. మేడ మీద శాఖ ఉన్నాడు, వాడికి మరీ డేంజర్. ఉండి చెప్తాను. ప్రమాదం రా, వాళ్ళ ప్రమాదం. పెద్ద ఆయన వస్తున్నాడు, ఎక్కడ తాకు. ఎందుకురా అంత కంగారు పడతావు? ఏం పర్వాలేదు, నువ్వు తాపీగా ఉండు. అరే, వచ్చేది వట్టి పాపారావు కదరా, గన్ పాపారావు. నీ పాటలని విన్నాడు, తాటరా కొడతాడు. నిన్నెందుకు కొడతాడు రా, ఇంటెలుడివి. నువ్వు నిలబడి పాడు చెప్తాను. నేనా? అమ్మ బాబోయ్, అవినీతి, అధర్మం. కాదురా, ఆపద్ధర్మం. ఊరికే పెదాలు కదుపు, నేను పాడేస్తాను. కమాన్. ఏం తెలుసా? గన్ను. నువ్వు చెప్పింది కానీ నిజం కాకపోతే ఏమవుతావు తెలుసా? ఏమవుతావు? చస్తాను బాబు. ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగిని, దడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని, కడగండ్లు కల్గిని. గడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని, కడగండ్లు కల్గిని. ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగిని, దడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని, కడగండ్లు కల్గిని. అక్కడ మీరా? కైలాసం గారు. అయ్యో అల్లుడు గారు, మీరా? నిజంగా మీరేనా? ఏడివాడు? రే, ఏమిట్రా కూర్చోవు? టైం అయింది నీకు. కళ్ళు మూసుకో, దేవుని తెలుసుకో. నా కళ్ళారా చూశానయ్యా. ఇంకా బదాలు చెప్తావు? నా కళ్ళారా నేను చూడలే. నా కళ్ళు కూడా నీ కళ్ళు పెద్దయా? ఓన్లేండి, పాపం పొరపాటు పడి ఉంటాడు. ఈసారి కుదిలేయండి. అమ్మగారు చెప్పారు కాబట్టి వదిలేశాను. పో బతి పో. ఇంతకు ఏమిటండి గొడవ? అది కాదండి, అమ్మాయిను ఆ శేఖర్ను పాట పాడుకోవడం చెప్తాను. నాకు ఎంత ఖరీదండి వాడికి. ధవన్ అల్లుడు గారు, పాట బ్రహ్మాండంగా ఉంది, కానీ ఈ రాత్రి పూట ఈ పరిస్థితుల్లో మిద్దరు పాడుకోవడం ఏమీ బాగోలేదు. వెంటనే మీ నాన్నగారు ఉత్తరం రాస్తున్నాను, ముహూర్తం పెట్టించమని. అల్లుడు గారు, అయింది ఏదో అయింది. ఇంత మంచి పాట సగంలో ఆపడం దానికి పూర్తిగా పాడుకోండి. థ్యాంక్స్ రాకాయ్, మెనీ మెనీ థ్యాంక్స్. అయింది ఏదో అయింది, అంత మంచి పాట సగం ఆపడం దేనికి? పూర్తిగా పాడుకోండి. ఏమిటి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156
ఒక్క విషయం చెప్తాను, నువ్వేం బాధపడకమ్మా. చెప్పన్నయ్యా. నువ్వు ఆ శేఖర్ విషయంలో కాస్త హద్దులో ఉండడం మంచిదమ్మా. ఏమిటన్నయ్యా నువ్వు అంటున్నది? ఏం లేదమ్మా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి చెప్పు. అందుకని ముందుగానే చెప్తున్నాను. చాలా సంతోషం. అయినా నీకెవరు చెప్పారు నేను హద్దులు మీరుతున్నానని? ఎవరు చెప్పినా నీ మేలు కోసమేగా. నా మేలు నాకంటే అమ్మా నాన్న కంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా? తెలిసే కదమ్మా చెప్తారు. అన్నయ్య, నీకెవరు చెప్పారో నాకు తెలుసు. ఇక మీదటనైనా వాళ్ళ హద్దులు వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఎందుకమ్మా అలా తొందరపడతావు? నీవు ఎవరిని ఏమన్నా సరే వారు చెప్పేదేదో పూర్తిగా విను, తరువాత నీ ఇష్టం. ఎప్పుడూ నా ఇష్టమే. అమ్మా నాన్న కూడా ఎప్పుడూ నన్ను ఇంత మాట లేదు. అయినా మాకు హద్దులేమిటి? ఇంతవరకు వచ్చింది కనుక చెప్తున్నాను వినండి. మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోపోతున్నాం. ఆ అవకాశం లేదు కనుకనేనమ్మా నీకు ఇంత దూరం చెప్పాల్సి వచ్చింది. ఏ ఎందుకని? నీకు ఇదివరకే పెళ్ళయింది కనుక. అవునమ్మా, నీకు 7వ ఏటనే పెళ్ళయింది. మేనత్త కొడుక్కిచ్చి చేశారు. అమ్మకి నాన్నకి తెలియకుండా నాయనమ్మ చేసింది పెళ్లి. అన్నయ్య, నిజమేనా? నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్తావా సరోజ? ఆనాడు కోపం కొద్దీ అమ్మ బలవంతాన లాగేసిన మాంగళ్యం ఇదిగోనమ్మా. బాధపడుకు చెల్లెమ్మ, నీ ఆవేదన ఆందోళన అర్థం చేసుకోగలను. నీకిది అగ్ని పరీక్ష. అయినా నిలబడగలవనే నమ్మకం నాకుంది. అన్నీ తెలిసిందానికి నీకేం పర్వాలేదమ్మా. ఈ మాంగళ్య బలమే నీకు మానసిక బలం ఇస్తుంది. వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలో సయ్యాటలాడని. సరోజా, అత్తయ్యకు దండం పెట్టము. బాబు, నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు. సరే, చల్లగా 100 ఏళ్ళు వర్తిల్లండి. నీ జన్మదినోత్సవ సందర్భాన నా మనఃపూర్వక శుభాకాంక్షలతో పాటు ఈ చిన్న మనసు చంచలమైంది. కలవటం విడిపోవటం క్షణక్షణానికి జరగచ్చు. అందుచేత నేను తాలిబొట్టునే పవిత్రంగా భావిస్తాను. సిగ్గు ఏందన్నా పెళ్లి చేసుకున్నావు? పెళ్లి పెద్దపోతే బొట్టు చూడు, బొట్టు. హలో, ఓ శేఖర్ గారా? సరోజా, పిలుస్తాను. జస్ట్ మినిట్. సరోజా, ఏమిటి సరోజా, నిద్రపోతున్నావా? ఎన్నిసార్లు పిలిచానని నీకు ఫోన్ వచ్చింది చూడు. హలో, ఇదిగో సరోజా, మాట్లాడు సరోజా. హలో సరు, పలకవే సరు. అబ్బా ఏమిటా మొండితనం? హలో సరు. నేనే. లేదండి, ఇప్పుడే వచ్చాను. అదేమిటి సరు అదోలా మాట్లాడుతున్నావు? ఒంట్లో అంత కులాసాగా లేదా? అబ్బే ఏమీ లేదు, కులాసాగానే ఉన్నాను. లేదు, అబద్ధం చెబుతున్నావు. మాట ఏదో తడబడుతోంది, కంఠం గద్గదంగా ఉంది. ఏమిటి సరు చెప్పవు? ఏం లేదండి, నిజమే, ఏం లేదు. ఇప్పుడే నిద్ర లేచాను, అందుచేత.
సరు, ఇది టెలిఫోన్ అయింది, ఇది టెలివిజన్ అయితే నిజం కళ్ళెదుట కనిపించేది కదా. ఇప్పుడు ఎందుకండి ఫోన్ చేశారు? ఏమీ లేదు, సాయంకాలం సినిమా ప్రోగ్రాం జ్ఞాపకం చేద్దామని. సరు, సాయంకాలం ఎప్పుడవుతుంది? ఈరోజు పగలెంత పొడుగైంది? క్షమించండి, నాకు కాస్త పనుంది. మీనా, ఆ రికార్డ్ ఆప్ చేయి. అయితే మాట్లాడు. ఇలా మూతి ముడుచు కూర్చుంటే ఎంతసేపు నీ మొహం చూస్తూ కూర్చోను? నేను చదువుకోవాలి. అవును పాపం, ఇప్పుడు నీకు పరీక్ష కదూ. ఏమాత్రం చదువుతావో చూస్తాను. ఆయన వస్తున్నారు. సరోజ, నేనే వెళ్తాలేమ్మా, నువ్వు ఉండు. నాకు తలనొప్పిగా ఉంది. సరు, సరు, మీనా, సరోజ అలా వెళ్ళిపోయింది? ఏమోనండి, పొద్దునుంచి అదోలా ఉంది. కారణం చెప్పదు. తనలో తానే కుమిలిపోతూ ఉంది. ఇంట్లో వాళ్ళందరూ ఏమయ్యారు? భోంచేస్తున్నారండి. సరోజని ఇలా రమ్మని చెప్తావు? పిలుస్తున్నారమ్మా. తలనొప్పిగా ఉందని చెప్పలా? నేనెందుకు చెప్పాలి? నువ్వే వెళ్ళి చెప్పు. ఆయన మనసు బాధ పెట్టే పాప నాకెందుకు. అయితే ఇది వారికి ఇచ్చేసి. సరోజ, ఏమిటిది, పోట్లాడుకున్నారా? అయినా ప్రణయంలో ఇలాంటి చిన్న చిన్న ప్రళయాలు మామూలే. అవి కాసేపే కమ్మగా ఉంటాయి, మరీ లాగితే బాగుండదు. రా సరోజ. మీనా, దయచేసి వెళ్ళు, అది వారికి ఇచ్చేసి. వెళ్ళు మీనా. ఈ కవరు మీకు ఇవ్వమంది. ఏం చెప్పింది? తలనొప్పిగా ఉందట, రావడానికి వీలేదని చెప్పింది. సరు, సరు, సరు. అది నిజమే. పార్వతమ్మ గారి బొందిలో ప్రాణం ఉండగా అమ్మాయికి వేరే పెళ్లి చేయనిస్తుందా అని ఇది మనలో మాట. ఇక పోతే అందుకని మందు మాకు లేకుండా అమ్మాయిల వదిలేయమంటావా పంతులు? అబ్బా అబ్బా, అది మరీ దారుణం కదండి. తమకు 10 మందిలో తల వంపులు. ఇదిగో చెప్తున్నా, కావాలంటే 1000 మంది డాక్టర్లు పంపించండి. మీరు దగ్గరుండి ఎంత డబ్బైనా తగలసి వైద్యం చేయించండి. నేను కాదన్ను. అమ్మా, ఎంతసేపు డబ్బైనా మనుషులు ఎక్కర్లేదు? నాకు అక్కర్లేదురా. నాకు కావాల్సింది నా కూతురు పెళ్లి, సరేనా? ఇదిగో ఒక్క మాట చెప్తున్నాను, ఆవిని మీరు ఇంటికి తెచ్చారంటే నేను ఉరి పోసుకుని తెస్తాను అంతే. చూసావా పంతులు, స్త్రీ జాతి అండి. నాన్న, మీరే నిర్ణయించారు? నేనేం నిర్ణయించను రామో, అంతా నువ్వే విన్నావుగా. ఇది ఎప్పుడూ ఉన్నదేగా. ఏముందో ఏమో, మొండితనానికి మీ అమ్మని మించింది మా అమ్మ. నీ పెళ్లికి రమ్మని అంత బతిమాలేనా? వచ్చిందా? అలాగని మనం మూర్ఖంగా ప్రవర్తిస్తామా? మనిషి అక్కడ చావు బతుకులో ఉంది. ఇప్పుడా ఈ ఆలోచనలు, ఆక్రోశాలు? నన్ను ఏం చేయమంటావురా? ఇద్దరి మధ్య నలిగి చస్తున్నాను. నాన్న, ఏమైనా ఆమె మీకు అమ్మ, నాకు నాయనమ్మ. బతికినంత కాలం బతకదు పాపం. ఎప్పటి ద్వేషాలో మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆమెను దిక్కులేని చావు చావమంటారా? సూర్యం, నాన్న, నేను డాక్టర్ని. వైద్యం లేకుండా మనుషులు చస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. నేను వెళ్ళి నాయనమ్మని తీసుకొస్తాను. ఇంటికి తెస్తేనేగా ఎవరికి కానీ ఇబ్బంది. అంతగా అయితే ఆసుపత్రిలోనే ఉంటుంది. అబ్బాయి సూర్యం, మాట ముందు వెనక ఆలోచించుకోకుండా తొందరపడడం అంత మంచిది కాదంటాను. ఏమంటావు? మిమ్మల్ని నోరు మూసుకోమంటాను. అబ్బా అబ్బా, ఎంత మాట! ఈయన 50 ఏళ్ల జీవితంలో ఇంత మాట ఈనాటి కనిపించుకోవాల్సి వచ్చింది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదులే. పోయేలే పంతులు, ఏదో కురతనం. అంతే అంతే. చూడు సూర్యం, అమ్మని తీసుకురా, కానీ హాస్పిటల్ మాత్రం ఉంచు. ఎటు పోయి ఎటు వస్తుంది.
కన్న తల్లిని ఆఖరి రోజుల్లో కూడా చూడలేదని అప్రతిష్ట నేను భరించలేను. ఇంటికే తీసుకురాయ్యా, అయ్యేదేదో అవుతుంది. అలాగే నాన్న. హలో, ఎవరండి మీరు? రాంగ్ నెంబర్ ప్లీజ్. హలో హలో, మీనా, నేను మీనా. నేనంటే నీ హృదయాన్ని అడుగు తెలుస్తుంది. అడిగి చెప్తాలండి. ఇప్పుడు అడుగు మీనా. అది ఇప్పుడు ఇక్కడ లేదు. అవునవును, నిజం చెప్పవు మీనా. నీ హృదయం నా దగ్గర ఉంది కదా. అలాగా, కనబట్టం లేదని వెతుకు చేస్తున్నా. మర్యాదగా ఇచ్చేయండి, లేదా పోలీసుకు రిపోర్ట్ చేస్తాను. అంత పని చేయొద్దు, ఇచ్చేస్తాలే. చూడు, సాయంత్రం మన ప్రేమ ఘాటుకి రా. అదెక్కడండి ఆ ప్రేమఘాటు? అదే మీ ఇంటి పక్క తోట. అమ్మయ్యో, పని వదిలిపెట్టి రావడమే. ఇలాంటి అవకాశం జీవితంలో ఎప్పుడూ ఒకేసారి వస్తుంది. పైగా డాక్టర్ గారు కూడా ఊళ్ళో లేరుగా. వచ్చేవంటే నీకు ఎంత లాభమో తెలుసా? నీ హృదయంతో పాటు నా హృదయం కూడా నీకు ఇచ్చేస్తా. రామీనా, నా బంగారు కాదు. రారా నాన్న. కోతి ఇటువంటి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. మీనా, మీనా, నన్ను కాపాడావు. మీరు కూడా ముందు ఒకసారి నన్ను కాపాడారు. ఆపత్ సమయంలో ఒకళ్ళకొకళ్ళు సహాయం చేయటం మానవత్వం. మీనా, ఎంత మంచిదానే మీనా. మీనా, ఏం పర్వాలేదు నాయనమ్మా, తగ్గిపోతుందిలే. సరోజా, ఇప్పుడు మంది కాసేపు ఆగి పళ్ళరసం ఇయ్యి. రాత్రికి లంగ్స్కి పర్మెంటేషన్ ఇస్తే మంచిది. వదినా, నువ్వు వెళ్ళి కాస్త పళ్ళరసం తీసి పెడతా. అలాగే. మందు తీసుకో నాయనమ్మా. ఏమిటి నాయనమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదమ్మా. ఏమిటో చెప్పు. ఈ చీర చూస్తే నాకేదో జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? చెప్పు నాయనమ్మా. నీ పెళ్లికి ఇలాంటి చీరే కట్టుకున్నావమ్మా. అదే నాయనమ్మా ఇది. అదేనా తల్లి? ఇంకా ఉందా? పారేశారనుకున్నా. చీరను పారేస్తే చేసుకున్న బంధం తీరిపోతుందా నాయనమ్మా? నా బంగారు తల్లి, నీకు 7 ఏళ్ళప్పుడు జరిగిందా పెళ్లి? ఇంకా జ్ఞాపకం ఉందా అమ్మా? లేదు, మర్చిపోయాను. సూర్యవన్నయ్య అంతా చెప్పాడు. లీలగా కొంత గుర్తుకొచ్చింది. సమయానికి అన్నయ్య చెప్పాడు. లేకుంటే ఏ తప్పటడుగు వేసేదాన్నో, ఏ పాపానికి ఒడిగట్టేదాన్నో. లేదు తల్లి, నువ్వు అలా ఎన్నడూ చెయ్యు. నాకు ఆ నమ్మకం ఉంది. నాయనమ్మా, వారెక్కడున్నారు? ఇక్కడే చదువుకుంటున్నాడమ్మా. ఈ ఊళ్ళోనా? ఎక్కడా? ఏమో తల్లి, నాకు ఆ వివరాలు ఏమీ తెలియవు. సూర్యంతో చెప్పాను, వాడెక్కడున్నది తెలుసుకోమని. ఏమిటో నాయనమ్మా, నడి సముద్రంలో నావలాగైంది నా బ్రతుకు. అలా అనకు తల్లి, భగవంతుడున్నాడు, నిన్ను నీ భర్త దగ్గరికి చేరుస్తాడు. ఎవరికి తల్లి పళ్ళరసం? అమ్మమ్మ గారికి. వదినా, పళ్ళరసం ఏది? ఇదిగో. అరే, ఖాళీ గ్లాస్ ఉందే. ఏమై ఉంటుందిలే, అమ్మ తాగేసి ఉంటుంది. అవును, నేనే తాగాను.
ఏం తాకూడదా? ఎవరన్నారమ్మా తాగకూడదని? కాకపోతే నాయనమ్మ కోసం తీసింది కదా అని. అయితే ఏమో, పళ్ళరసం లేకపోతే ఆమె గారు బతకదా? అంత మాత్రానికి తెచ్చేవాళ్ళు అమృతం పోసినా చస్తారు. అయితే ఇకనే కాస్త విషం పోసి ఇవ్వరాదు. అయినా నీకు ఆలస్యమే తాగాల్సిన కక్కుర్తి వచ్చింది. ఇంట్లో వేరే పళ్ళు లేవా? లేకే, ఎవరికెంత దోచిపెట్టినా ఇల్లు ఇంకా గుల్లగా లేదు. అమ్మా ఏమిటా మాటలు? నాయనమ్మ తింటున్నది మా తాతగారు సొమ్మే. తెలుసు, మిమ్మల్ని ఎంత పాడు చేసిందో కూడా తెలుస్తూనే ఉంది. నా బిడ్డలు నాకు కాకుండా చేయాలని కంకణం కట్టుకుని కదా ఆవిడ గడపలో కాలెట్టింది, సాధిస్తోంది. ఇంకా 4 రోజులు పోయిందంటే నన్నే ఇంట్లోంచి వెళ్ళగొడతారు మీరంతా కలిసి. అవునులేండి, ఏనాటికైనా మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. నాన్న, నాయనమ్మని హాస్పిటల్లోనే ఉంచుదాం. వద్దమ్మా, ఇది ఈనాటి మాట. 30 ఏళ్ల నరకం. దానికి బుద్ధి రాకపోయినా నేను ముద్దు బారిపోయాను. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమిటో నాయన, వద్దు బాబు వద్దంటే వినకుండా పట్టుబట్టి తీసుకొచ్చాడు అబ్బాయి. ఇప్పుడు చూసావా నా మూలంగా ఇంట్లో ఎంత రాద్ధాంతం. దాని మాటలకేం లేమ్మా. నీ కోడల సంగతి నీకు కొత్త కాదుగా. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడు. అసలే నీ ఆరోగ్యం బాగుండలేదు. విశ్రాంతి తీసుకోమ్మా. హలో సరు, నువ్వేనా? సరు, ఎంతో కాలంగా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వద్దండి, నాతో ఏమీ చెప్పొద్దు. ఎందుకు సరు ఇలా మారిపోయావు? ఏం జరిగింది? మన్నించండి, దయచేసి నన్ను మర్చిపోండి. ఎవరమ్మది? ఎవరు లేదు నాన్న, నా స్నేహితుడు. హలో సరు, ఎందుకు అలా సడన్ గా కట్ చేశావు? ఏమైంది? మీ అమ్మ నాన్న ఎవరిని వచ్చారా? సరు సరు, ఏమండి? నేను అవే చెప్తాను. ఏం కొప్ప ములిగింది? వాడు లేడు శేఖరు, వాడు మన అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వాడేం చెప్పాడు? మీరేం వినారో మళ్ళీ ఓ మాట అడగండి. మళ్ళీ అడగడం అంటే వాడు అంత గట్టిగా చెప్తుంటాను. మీతోనే అన్నాడా? మరి ఊరుకుంటారో పళ్ళు అలగటమని? అలా కదండు. హలో సరు, సరు పలకవే. మాట్లాడవే, చెప్పే మాట విను. అమ్మాయి ఇలా కాసేపు మాట్లాడు. వాడు ఏం పేలుతాడు విను, తర్వాత వాడు పని తెలుస్తాను. వాడితో నాకేం మాట్లాడి? ఊరికే అంటుండవే, వాడు ఏం పేలుతాడు విందాం. హలో. అబ్బా, ఇంతసేపు ఏమైపోయావు సరు? మీ అమ్మా నాన్న తిష్ట వేసుకుని అక్కడే కూర్చున్నారేమిటి? ఏదో సాకు చెప్పి అవతలకి పంపించలేకపోయావు? ఈ ముసలి వాళ్ళు ఇంతే సరు, సరిగ్గా సమయానికి పానకంలో పొడగలాగా వచ్చి పడతారు. విన్నారా? వాడు మన ముసలి పిండి అంటున్నాడండి. నన్ను ముసలిచాడా? మిమ్మల్ని అయితే పర్వాలేదు, నన్ను కూడా అన్నాడండి. ఏమంటో నాతో ఏదో మాట్లాడారట. నీతో కదా అమ్మాయితోటి. ఎప్పుడు ఎక్కడ అడుగుతాడండి? ఎప్పుడు ఎక్కడన్నాడా? రాత్రి 10 గంటలకి తోటలో కలుసుకోమని చెప్పు. రాత్రి 10 గంటలకి తోటలో. థ్యాంక్ యూ సరు, థ్యాంక్ యూ. ఈ రోజుతో మీ అమ్మ నాన్న భయం వదిలిపోతుంది మనకి. థ్యాంక్ యూ. ఇంకా ముందు లాకే ముచ్చుకో, వాడు వచ్చి వేడైంది. చాలెత్తురు కాసేపు విషయానికి, మీరు వెళ్ళి దాకోండి. సరు, ఈ అవకాశం కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను. ఈనాటికి కలిగింది. కాదు, నువ్వు కలిగించావు. సరు, ఈ రోజుతో మన జీవితాలే మారిపోతాయి. ఏమిటి సరు మాట్లాడకుండా అలా కూర్చున్నావు? సరు, ఇలా చూడు సరు. కదిలావంటే కాల్ చేస్తాను. బుద్ధిమంతులని అమ్మాయిని ఆపద నుంచి కాపాడావని ఇంట్లో చేరిస్తే ఇదే నువ్వు చేసేది? చెప్పు, ఎంతకాలం నుంచి జరుగుతుంది ఈ తతంగం? ఇది తతంగం కాదు, అనుబంధం. ఇది ఈనాటిది కాదు, ఏనాడో ఏర్పడింది. చాలా కాలం నుంచి జరుగుతుందన్నమాట. ఇంతకాలం మా కళ్ళు కప్పి ఇలా నాటకం ఆడుతున్నావా? కాదు, మీ కళ్ళు తెరవాలనే చూస్తున్నాను. పెళ్ళంటే బొమ్మలాట కాదని, మీ ఇష్టం వచ్చినట్లు రద్దు చేసుకోలేరని చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. పెళ్ళా? అవును, సరోజకు నాకు ఏనాడో పెళ్ళయింది. ఎవరు నువ్వు? నిజం చెప్పు, చంపేస్తాను. చెప్పు, ఎవరు నువ్వు? చంద్రాన్ని, మీ అల్లుణ్ణి. నువ్వా? ఎంత సిగ్గులేనాడవరా? ఏ మొహం పెట్టుకొచ్చావు ఇక్కడికి? నక్కెక్కడ, నాగలోకం అక్కడ. నువ్వా మా సరోజు కోసం ఆశపడేది? దౌర్భాగ్యుడా, నువ్వు మా కల్లుడువా? ఆ బంధం సంబంధం ఏనాడో తెంచేసుకున్నావు. ఇంకా ఏముందని మా ఇంటికి వచ్చావు? నిజం దాచి మాయ చేసి మా అమ్మాయిని ఎగరేసిపోతాను వచ్చావా? నోరు పోయి ముందు నడు బయటికి. ప్రాణాల మీద ఆశుంటే బయటపడు, లేకపోతే కాల్ చంపేస్తాను. మీరు కాల్చినా సరే, చంపినా సరే, మమ్మల్ని మాత్రం వేరు చేయలేరు.
మీరు కాదన్నా మేము భార్యాభర్తలమే. ఇది పవిత్ర బంధం. ఈ బంధాన్ని ఎవరూ తెంచలేరు. షడప్. బంధం అట బంధం. ఆ బంధం ఏనాడో తెగిపోయింది. మేనలుడనే బంధం ఏమాత్రం మిగిలి ఉంటే అది ఈనాటితో పోయింది. పో బయటికి. వెళ్ళండి. వెళ్ళవు. వెళ్తావు లేదా? ఓరి దుర్మార్గుడా, తుపాకి దెబ్బ కూడా చావలేదు నువ్వు. ఇక నువ్వు చచ్చినా చావు పో. ఏ కూర్క, ముందు వీడి బయటికి ఎంటు. అక్కర్లేదు, నేనే పోతాను. పో పో. ఇదిగో కూర్క, మళ్ళీ వీళ్ళు లోపల నీకు. ఏమిటైనా గోల? ఎవర్రా వాడు? వాడేనమ్మా. వాడు మన ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు. కాలేజీ కుర్రాడు. వాడు మన సరోజని ప్రేమిస్తున్నట్ట. ప్రేమ అంతేనాయన, ఈ కాలం కుర్రాళ్ళకంతా అదే జబ్బు. ఇంట్లో చేరిస్తే కంట్లో పొడుస్తారు. అలాంటి వాడని ఆ చంప ఈ చంప వాయించి పంపాలి. వాయించడం ఏంటమ్మా? ఈ పాటి షూట్ చేసి వాడిని తప్పించిపోయాడు. వాడంతటి పాడు చేసింది కదండి ఈ ముసలం వాడిస్తున్న నాటకం. నా మాట విని తొందరగా వైకుంఠం బాబు గారి సంబంధం స్థిరపరచండి, లేకపోతే మన అమ్మాయి మనకు దక్కదు. ఇంకా ఆలస్యం చేస్తాను. వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. రే, పాపారావు గారి కూతురు చేసుకోవడానికి ఏమిటి నీ అభ్యంతరం? నాకు ఇష్టం లేదు నాన్న. ఎందుకు ఇష్టం లేదు? కారణం ఆ అమ్మాయికి అందం తక్కువ, చదువు తక్కువ. వాళ్ళకి హోదా లేదా, అంతస్తు లేదా? ఏమిటా కారణం? ఆస్తి తెచ్చిన ఆడది నెత్తినే కూర్చుంటుంది నాన్న. సర్లే నోర్మయ్, మీ అమ్మ కూడా ఇచ్చిందిరా పెద్ద ఆస్తి. నా నెత్తి నెక్కి కూర్చుందా? అలా అనకండి మీరు. అందరూ నాలా మంచి వాళ్ళు ఉంటారా ఏమిటి? అబ్బో, నీకనే 1000 రెట్లు మంచిది ఆ అమ్మాయి. ఇదిగా నీ పిచ్చి వేషాలు నా దగ్గర కావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. హలో కాయ్, టైం అయిందిరా. ఎవరు శేఖరా? రా బయరా, సరిగ్గా సమయానికి వచ్చాం. చూడు రే, నువ్వెక్కడికి రా? కాలేజీకి నాన్న. మళ్ళీ రావటం సాయంకాలం. రే, చెప్పిన మాట విని పెళ్లి చేసుకున్నావా సరే, లేకపోతే ఈ ఆస్తి అంతా వెంకటేశ్వరుడి పేరు విరులు రాసేస్తాను. కొండ మీద బ్రహ్మాండమైన సత్యం కట్టించేస్తాను. నీ రోగం కుదురుస్తాను అంతే. అయ్యో అయ్యో, ఎందుకండి అలా మాట సారతారు? అందులోనూ వెంకటేశ్వరుడి విషయంలో అంతే. మాట అంటే మాటే. వాడికి మాత్రం చిరిగా కూడా ఇవ్వను. వీధుల్లో ముష్టెత్తుకు తిరగాల్సింది. అరే వినవరా?